పిల్లారా, మనందరికీ తెలుసు, బైబిల్లో పౌలు గారు ఒక మాట చెప్తాడు, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, కానీ ఈరోజు సువార్త ప్రకటింపబడటం లేదండి. ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో చాలా మంది సేవకులు సంఘాల దగ్గర వెళ్ళి గలిబిలి చేస్తూ ఉన్నారు, సంఘాలని ముక్కలు చేస్తూ ఉన్నారు, సంఘాలని విడగొడుతూ ఉన్నారే తప్ప సువార్త అందని ప్రాంతము, ప్రభు నామము ఎరగని ప్రాంతములో వెళ్ళి ఈరోజు సత్య సువార్త వాక్యాన్ని చాలా మంది బోధకులు బోధించలేకపోతూ ఉన్నారు. పిల్లల, బైబిల్ నుండి దేవుడు ఒక మంచి మాట రాయించాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియులారా. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ ఒక చక్కటి మాట కనబడుతుంది. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అన్నటువంటి మాట కనబడుతుంది. వాస్తవానికి పౌలు గారు వివాహం చేసుకోలేదు. మనకులాగా పెళ్లి చేసుకుని పిల్లల కనడం అనేటువంటిది పౌలు గారి జీవితంలో కనబడదు. కానీ పౌలు గారు ఇక్కడ నేను మిమ్మల్ని కంటిని అంటున్నాడు. అంటే పౌలు గారు ఏ విషయంలో ఎలా కన్నాడు అని ఆలోచించినప్పుడు ప్రియులారా, ఆయన భౌతికంగా పెళ్లి చేసుకొని పిల్లలైతే కనలేదు, కానీ స్వార్థ ద్వారా వాక్యం ద్వారా అనేక మందిని పౌలు గారు కనినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని పిల్లలు కనకపోతే, వారి జీవితంలో పిల్లలు గాని లేకపోతే సమాజంలో కొంచెం వేలు అనేటువంటిది ఉండదు. కానీ ఎవరైతే వివాహం చేసుకొని పిల్లల కంటారో వారికంటూ సమాజంలో వేలు అనేటువంటిది ఇస్తారు ప్రియులారా. ప్రభు నమ్ముకున్న తర్వాత నీవు క్రీస్తేసులోకి నీవు జన్మించావు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు నూతనంగా జన్మించావు. నూతనంగా జన్మించినటువంటి నీవు, క్రీస్తులో ఎదుగుతున్నటువంటి నీవు కూడాను అనేక మందిని కనాలటండి. నువ్వు ఎలాగైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు నూతన జన్మముగా జన్మించేవో, జన్మించినటువంటి నీవు కూడాను అనేక మందిని కనాలి. ఏ విధంగా కనాలి? స్వార్థ ద్వారా అనేక మందిని నీవు కనాలని బైబిల్ చెబుతుంది. ఎవరైతే అనేక మందిని క్రీస్తేసులోకి కంటారో అటువంటి వారు ఆత్మీయ తండ్రులుగా, ఆత్మీయ సహోదరులుగా పిలువబడతారు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, సువార్త ప్రకటించాల్సినటువంటి భారము, బాధ్యత మన మీద ఉన్నది. ఒక వ్యక్తిని కరపత్రికలు ఇచ్చి, ఒక వ్యక్తిని బైబిల్ ఇచ్చి, ఒక వ్యక్తిని వాక్యం బోధించి, ఆ వ్యక్తిని మనము మారు మనసులోకి తీసుకొచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆ వ్యక్తిని బాప్తిసం ఇచ్చినట్లయితే ఆ రోజు ఆ వ్యక్తి నూతనంగా జన్మిస్తూ ఉన్నాడు. అనగా స్వార్థ ద్వారా ఆత్మీయంగా నీవు ఆ వ్యక్తిని కంటున్నావు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద భౌతికంగా నీ కడుపులో పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా దేవుని వాక్యముతో, సువార్తతో అనేక మందిని మనము కనవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అప్పుడే చెప్పినట్లుగా పౌలు గారు ఆయన మనకులాగా భౌతికంగా పెళ్లి చేసుకోలేదు, పిల్లలు కనలేదు, కానీ ఆత్మీయంగా స్వార్థ ద్వారా, వాక్యం ద్వారా
అనేక మందిని పౌలు గారు కనినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, దయచేసి ప్రభు నమ్ముకున్నటువంటి మీరు, ప్రతి ఆదివారము సంఘానికి వస్తున్నటువంటి మీరు, కేవలము సంఘం వరకు మాత్రమే పరిమితము కాకుండా బయట సమాజంలోకి వెళ్ళి వాక్యం చెప్పి సువార్త ప్రకటించి అనేక మందిని కనవలసినటువంటి బాధ్యత మీ మీద, మనందరి మీద ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రియులారా. కానీ ఈరోజు చాలా మంది ఆత్మీయంగా అనేక మందిని కనలేకపోతున్నారు, ఆత్మీయంగా అనేక మందిని మార్చలేకపోతున్నారు, ఆత్మీయంగా అనేక మందిని ప్రభు సన్నిధిలోకి నడిపించలేకపోతూ ఉన్నారు. ఎవరో ఒక సంస్థ వాళ్ళు సంఘం అప్పగిస్తే సంఘం నడిపించే వాళ్ళు ఉన్నారు, పక్క ఉన్నటువంటి గ్రామంలో ఉన్న సంఘాన్ని విడగొట్టి నడిపించే వాళ్ళు ఉన్నారే తప్ప ఆత్మీయంగా స్వార్థ ద్వారా వాక్యం చెప్పి అనేక మందిని కన్నెవారు నేటి సమాజంలో కనిపించటం లేదు.